ఆల్రెడీ ఎవరివన్ సో ఇది మైండ్ రీడింగ్ కార్డ్ ట్రిక్. సో ఇప్పుడు నాకు తెలిసి ఐ థింక్ ఇప్పుడు ఇది 4వ కార్డ్ ట్రిక్ అనుకుంటా. సో ఇప్పుడు ఇది 4వ కార్డ్ ట్రిక్. సో ఈ కార్డ్ ట్రిక్ వచ్చేసి చాలా చాలా ఈజీ వేస్లో ఉంటుంది. సో దాని గురించి ఫస్ట్ అసలు నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు. ముందు పర్ఫార్మెన్స్ చూద్దాం, తర్వాత ట్యూటోరియల్ చూసిన తర్వాత అప్పుడు నీకైతే అర్థమవుతుంది. సో అసలు స్కిప్ అయితే చేయొద్దు. ఇట్లాంటి మళ్ళీ కార్డ్ ట్రిక్ని అయితే మళ్ళీ నువ్వు మిస్ చేసుకున్నావు మాత్రమే నాకైతే ఏందో నాకైతే ఇంకేం చెప్పలేను. ఓకే, సో ఇక లేట్ చేయకుండా ముందు మనం పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది పర్ఫార్మెన్స్. సో ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడు. ఆల్రెడీ ఎవరివన్ సో ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నేను ఏం చేస్తాను అంటే షఫల్ అయితే చేసేస్తున్నాను. సో కార్డ్స్ మొత్తానికి అన్నిటికి కూడాను. అండ్ వెయిట్ అండ్ సెకండ్. ఓ షట్ మ్యాన్. సో ఇంకొకసారి షఫల్ చేసేద్దాం. షఫల్ అండ్ ఆల్సో వన్ మోర్ షఫల్. సో గాయస్ ఈ కార్డ్ ట్రిక్ వచ్చేసి చాలా చాలా ఈజీ. సో అస్సలు అయితే మాత్రం మిస్ అయితే అవ్వద్దు. సో మిస్ అయితే మాత్రం నేను కూడా చేయగలిగింది ఇంకేం లేదు. ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడు మేబీ స్పెక్టేటర్ అక్కడ ఉన్నట్టు ఏదో ఒక వన్ కార్డ్ని అయితే సెలెక్షన్ చేయాలి. అంటే ఏదో ఒక వన్ కార్డ్ని అయితే సెలెక్షన్ చేయాలి. మేబీ ఇక్కడ స్పెక్టేటర్ లేడు కాబట్టి, అంటే ఇక్కడ నువ్వు లేవు కాబట్టి నీ తరపు నుంచి నేను ఏదో ఒక వన్ కార్డ్ని అయితే సెలెక్షన్ అయితే చేస్తున్నాను. అండ్ నాకు తెలిసి ఇప్పుడు నువ్వు సెలెక్షన్ చేసే పని అయితే ఈ కార్డుని అయితే సెలెక్షన్ చేయవు, ఎందుకంటే నువ్వు ఏదో తేడా చేస్తున్నావు అని అనుకుంటావు కాబట్టి. సో ఈ కార్డ్ని సెలెక్షన్ చేసి అనుకున్నాం. సో ఇప్పుడు ఆ కార్డ్ ఏం కార్డు నాకైతే తెలియదు, బట్ కాకపోతే నువ్వైతే మాత్రం దాని అయితే మాత్రం చూసి మరి గుర్తుపెట్టుకో. నేను పక్క అయితే తిరుగుతా. ఓకే, సో నేను పక్క అయితే తిరిగాను, దాన్ని మాత్రం నువ్వు మాత్రం బాగా చూసి మరి గుర్తుపెట్టుకో. నిజంగానే చెప్తున్నా, సీరియస్లీ. ఆల్ రైట్, సో ఇప్పుడు దీన్ని వన్ డెక్ మధ్యలో అయితే పెట్టేసేద్దాం. అండ్ దెన్ ఆల్సో డెక్ మధ్యలో పెట్టేసేద్దాం. అండ్ కంప్లీట్. సో కావాల్సి వస్తే దీనికి కొన్ని ఖర్చు కూడా ఇచ్చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ఇందాక నువ్వు చూసి గుర్తుపెట్టుకున్న కార్డ్ని బాగా మెమరైజ్ చేస్తూ ఉండు. నిన్నే బాగా మెమరైజ్ చేస్తూ ఉండు. ఓకేనా, సో నువ్వు ఆ కార్డ్ని బాగా మెమరైజ్ చేసుకుంటా ఉండు. నువ్వు చూసి గుర్తుపెట్టుకున్న కార్డ్ని, అది నెంబర్ కార్డ్ అయినా కానీ, సింబల్ కార్డ్ అయినా కానీ, ఏ కార్డ్ అయినా కానీ. సో అప్పుడైతే నేను రీడ్ చేసేదాను, నీ కార్డ్ని ఫైండ్ అవుట్ అయితే చేయడానికి అయితే నాకు కుదిరిద్ది. ఓకేనా, సో నువ్వు బాగా మెమరైజ్ చేసుకుంటా ఉండు నీ కార్డ్ని. సో ఎక్కడ ఏంటి అనేసి మరిగా, లేదంటే మాత్రం చాలా టఫ్ అయిపోయి చెప్తున్నాను నీకు ముందుగానే. సో బాగా మెమరైజ్ చేసుకుంటా ఉండు. ఓకే, సో ఇప్పుడు నాకు తెలిసి నీ కార్డ్ని ఫైండ్ అవుట్ చేయడానికి బాగా మెమరైజ్ చేయి మెమరైజ్. వర్కౌట్ అవ్వట్లా. సో బాగా మెమరైజ్ చేసుకో, బాగా గుర్తు తెచ్చుకో, బాగా నీ కార్డ్ని బాగా గుర్తు తెచ్చుకో. అది ఎర్ర కార్డా, నల్ల కార్డా, తెల్ల కార్డా, ఏదో ఒక కార్డు ఉండేది కదా, దానికంటే ఒక రూపురేఖ, ఒక పేరు. నాకు తెలిసి నీ కార్డు మధ్యలో ఎక్కడోనే ఉండాలి, బట్ ఐ డోంట్ కేర్. సో నాకు తెలిసి ఇదే అనుకుంటున్నాను నీ కార్డు. ఇట్స్ అండ్ 5 of diamond. It is your card. సో గాయస్ ఇది కార్డ్ ట్రిక్. సో కార్డ్ ట్రిక్ ఎలా ఉంది ఏందనేసి మరిగా నీకైతే ఇంకా అర్థం అయిందో లేదో నాకైతే తెలీదు. సో దీని ట్యూటోరియల్ కానీ చూసానుకో అస్సలు నీకు మైండ్ అంతా షేక్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ట్యూటోరియల్కి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ది ట్యూటోరియల్. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండు. ట్యూటోరియల్ని చూసి మరి కావాలి ఒక్క 1 సెకండ్, అంటే ఒక 1 మినిట్లోనే 1.5 మినిట్లోనే ట్యూటోరియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వెయిట్ అండ్ సెకండ్ ట్యూటోరియల్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ది ట్యూటోరియల్. ఆల్రైట్ ఎవరివన్, సో ఇది ట్యూటోరియల్ అనమాట. సో ఇది వచ్చేసి మరిగా చాలా చాలా ఈజీ కార్డ్ ట్రిక్. సో ఇప్పుడు ట్యూటోరియల్ విషయంలోకి వచ్చేసి మరిగా చెప్తాను జాగ్రత్తగా. సో ఇది సెటప్ కార్డ్ ట్రిక్ అయితే కాదు, నాన్ సెటప్ కార్డ్ ట్రిక్ అయితే కాదు, బట్ కాకపోతే ఈ రెండింటికంటే ఇంకోటి ఉంది, అదే గిమ్మిక్ అనమాట. సో గిమ్మిక్ కార్డ్ ట్రిక్ అనమాట ఇది. బట్ ఇది మైండ్ రీడింగ్ కార్డ్ ట్రిక్ లానే చేయొచ్చు, ఈజీ వేస్లో చేయొచ్చు. అంటే కొంతమందికి కార్డ్ కంట్రోల్ చేయడం కానీ, లేదా కీ కార్డ్ని గుర్తుపెట్టుకుని మరి చేయలేకపోతుంటారు కదా, ఆ సిచ్యువేషన్లలో దీన్ని కూడా చేయొచ్చు అనమాట. స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు నీకు మ్యాజిక్ మీద ఇంట్రెస్ట్ బేస్ కలగడానికి అయితే మాత్రం ఇదైతే మాత్రం చాలా చాలా యూజ్ అయితే అయింది. అండ్ ఆల్సో చాలా పవర్ఫుల్ కార్డ్ ట్రిక్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆ గిమ్మిక్ ఏంటి, దాని వర్షన్ ఏంటి అనేది చూపిస్తాను. సో ఆ గిమ్మిక్ ఫ్రెండే పెన్సిల్, ఆ తర్వాత 1 కార్డ్. సో డెక్లోంచి నీకు నచ్చిన కార్డ్ని అయితే తీసుకో. సో నేనైతే మాత్రం ఎగ్జాంపుల్ పర్పస్ కోసం జాక్ ఆఫ్ డైమండ్ తీసుకున్నాను. సో జాక్ ఆఫ్ డైమండ్ తీసుకొని మరగా, అంటే నువ్వు ఏ కార్డ్ అయినా తీసుకో, ఆ కార్డ్ని ఇటు పెట్టుకో, నీ ఎదురుగా పెట్టుకో. సో ఈ కార్నర్స్ కాకుండా, సో ఈ కార్నర్లో ఓకే ఇటు ఉన్న కార్నర్స్కి డాట్ అనేది పెట్టుకోవాలన్నమాట. స్మాల్ డాట్ పెట్టుకోవాలి. అర్థమవుతుందా నీకు? సో అండ్ ఆల్సో ఇదిగో ఇక్కడ ఒక డాట్, ఆ తర్వాత ఇక్కడ ఒక డాట్. నీకు ఆగపడుతుందో లేదో నాకైతే తెలియదు కానీ, సో ఇదిగో ఇక్కడ ఒక స్మాల్ డాట్, ఆ తర్వాత ఇదిగో ఇక్కడ ఒక స్మాల్ డాట్ పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇదిగో బాగా చూడు, ఇప్పుడు ఆగపడుతుందా? సో ఇదిగో ఇక్కడ ఒక స్మాల్ డాట్, ఆ తర్వాత ఇదిగో ఇక్కడ ఒక స్మాల్ డాట్. ఓకే, సో ఇప్పుడు ఈ డాట్ పెట్టుకున్నారుగా, ఇదిగో ఇక్కడ ఈ చివరి కార్నర్స్లో పెట్టుకోవాలి డాట్ని. ఈ పెన్సిల్తో పెద్ద డాట్లు అయితే మాత్రం పెట్టదు. జస్ట్ 2 డాట్స్ ఈ చివర ఈ పెట్టేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఈ పెన్సిల్తో పక్కన పెట్టేసేసాయి. సో ఇప్పుడు ఈ గిమ్మిక్ కార్డ్ని నువ్వేం చేస్తావంటే అన్నిటికంటే బాటంలో పెట్టేసాయి. సో పెట్టేసిన తర్వాత ఏ షఫిల్ చేసినా ఏది చేసినా కానీ
ఆ బాటంలో ఉండే కార్డ్ అయితే మాత్రం అసలు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. ఆల్ రైట్. సో ఇప్పుడు ఆ బాటంలో ఉండే 1 కార్డ్ని ఇట్లా కొట్టేసిన తర్వాత మిగతా కార్డుని సో ఇట్లా షఫిల్ చేసేసామంటే మాత్రానికి అది బాటంలోనే డీల్ అయితే అయి ఉండిద్ది. ఆల్ రైట్. సో ఇప్పుడు స్పెక్టేటర్ని ఏదో ఒక 1 కార్డ్ని అయితే సెలెక్షన్ చేయొచ్చు. నాకు తెలిసి ఇప్పుడు ఈ కార్డ్ని సెలెక్షన్ చేసాడు అనుకో, మేబీ స్పెక్టేటర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చెప్తున్నాను నీకు, బాగా జాగ్రత్తగా చూడాలి నువ్వు. సో ఇప్పుడు ఈ కార్డు వచ్చేసి మరిగా 4 ఆఫ్ స్పేడ్. సో ఇప్పుడు ఈ 4 ఆఫ్ స్పేడ్ని మనం గిమ్మిక్ కార్డు దగ్గరికి అయితే మాత్రం తీసుకొని రావాలి. సో దానికోసం ఇప్పుడు నువ్వు ఈ డెక్ మొత్తాన్ని కొద్దిగా డిఫరెంట్గా అయితే మాత్రం కటింగ్ చేసేయి, అంటే కట్ చేయాలన్నమాట. 1 2 3. సో స్పెక్టేటర్ కార్డు ఎట్లా చూపించేదాన్ని లాస్ట్ టైంగా ఈ 3 ఫైల్స్లో ఏదో ఒక ఫైల్లో పెట్టేసేసి నువ్వే పెట్టు, ఓకేనా? అదొందా నువ్వే పెట్టేసేసి. ఐ థింక్ ఇప్పుడు ఈ ఫైల్లో పెడదాం. సో 4 ఆఫ్ స్పేడ్. సో 4 ఆఫ్ స్పేడ్ పెట్టిన తర్వాత ఇదిగో ఇది మన కీ కార్డ్, అంటే మనం అంటే గిమ్మిక్ కార్డ్ అనమాట అది. సో ఇప్పుడు ఈ గిమ్మిక్ కార్డ్ని దీని మీద ఎట్లా వేసేసి ఎట్లా కలిపేసి నువ్వు ఒకవేళ దీన్ని కట్ చేయాలనుకున్నావు అనుకో, ఇదిగో స్మాల్ కట్, ఆ తర్వాత బిగ్గర్ పోర్షన్ కట్, ఆ తర్వాత ఇది స్మాల్ ప్యాకెట్. సో ఇంతకంటే ఎక్కువ అయితే మాత్రం అసలు ఆగమాగం అయ్యేదాను, కట్స్ అయితే ఇవ్వద్దు. సో అంతటితోటికైతే చాలు. సో ఇప్పుడు నువ్వేం చెప్తావంటే నీ కార్డ్ని నువ్వు బాగా అంటే స్పెక్టేటర్తో ఐ థింక్ నువ్వు స్పెక్టేటర్తో ఇట్లా మాట్లాడాలన్నమాట. అంటే నీ ఆస్కర్ అవార్డు అక్కడ రివీల్ చేయాలి, ఒక నటగాడు నీ ఒంట్లోకి అయితే రావాలన్నమాట. అర్థమవుతుందా? సో ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ఇట్లా స్ప్రెడ్ చేసేదాను, అరే నువ్వు ఇందాక చూసి మరిగా గుర్తుపెట్టుకున్న కార్డుని బాగా మెమరైజ్ చేయరా అనేసి మరిగా వాడికి నువ్వు బాగా చెప్పాలన్నమాట. ఒక సోది మేళలాగా చెప్తా వాడిని ఇట్లా చేతి పట్టుకోవడం, లేదా ఒకటి కళ్ళలోకి చూస్తాం, లేదా ఒకటి చేయిని ఎట్టు పట్టుకోవడం, ఏదో ఒకటి చేసి ఐ థింక్ నాకు తెలిసి ఇప్పుడు నీకు నా గిమ్మిక్ కాకపోతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇదిగో నా గిమ్మిక్ అయితే ఇక్కడ ఉంది. సో నా గిమ్మిక్ కార్డ్ ట్రిక్ అంటే ఇది నా గిమ్మిక్ కార్డు కింద ఉండేదే స్పెక్టేటర్ కార్డు, అంటే 4 అనమాట. ఓకే. సో ఇప్పుడు గిమ్మిక్ కార్డు వచ్చేసినారు కానీ నా గిమ్మిక్ కార్డు చూద్దాం. ఇదిగో జాక్ ఆఫ్ డైమండ్. సో ఇప్పుడు ఇక్కడ స్పెక్టేటర్ కార్డు 4 ఆఫ్ స్పేడ్. సో ఇట్లయితే మాత్రానికి ఈ పొజిషన్లో అంటే ఈ ట్రిక్ని అయితే మాత్రానికి ఇలా అయితే మాత్రానికి చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో అలాగే గిమ్మిక్ పెట్టేటప్పుడు మాత్రం నువ్వు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా పెట్టు. ఆ తర్వాత అట్లాగే నువ్వు కార్డ్ని సో ఇట్లా ఉండేది కదా, వెయిట్ అండ్ సెకండ్ వన్స్ మోర్ వెయిట్. సో ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత మేబీ సారీ. సో ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇట్లా అంటూ ఉంటావు కదా, ఇట్లా అనేటప్పుడు సో నీ గిమ్మిక్ కార్డ్ని ఇట్లా లాగేసి మరిగా 1 కార్డు ఇదిగో గిమ్మిక్ కార్డు ఇదిగో ఇక్కడ కనపడుతుందా, ఇది గిమ్మిక్ కార్డుకి దాని కింద ఉండే కార్డుని వరకు అట్లా పెట్టేసి మరి మిగతా కార్డులు అన్నీ టర్న్ చేసేదాను. సో ఇదేరా నీ కార్డు అనేసి మరి అట్లా చూపించావు అనుకో, ఈడేంది అసలు కార్డుని చూడుకోకుండా ఇది చేయకోకుండా కార్డుని ఎట్ట పనికి పట్టుకున్నాడు, ఎట్ట తీసాడు ఏంది అనేసి మరి ఒక 10 నిమిషాల పాటు స్పెక్టేటర్ మైండ్ స్టన్ అవ్వకపోతే అప్పుడు అడుగు. ఓకే. సో ఈ కార్డ్ ట్రిక్ మాత్రం ముందు కొద్దిగా ఒక 4-5 సార్లు నీ అంతటి నువ్వే ప్రాక్టీస్ చేసి అప్పుడు నువ్వే పర్ఫార్మెన్స్ చేయి, ఎట్లా ఉంటుందో చూద్దు. కానీ దీని రిజల్ట్ అయితే మాత్రం చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో నువ్వు దాన్ని చూడాలనుకుంటే నువ్వైతే మాత్రం బాగా ప్రాక్టీస్ చేసేదాను, ఆ తర్వాత అట్లాగే ఎవరి ముందైనా పర్ఫార్మెన్స్ చేయి. బట్ కాకపోతే లిటిల్ బిట్ ప్రాక్టీస్ అండ్ బీ కేర్ఫుల్. ఓకే గాయ్స్, సో లేట్ చేయకుండా నెక్స్ట్ కార్డ్ ట్రిక్లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టాటా, సీ యూ.